కళాకారిణి సుబ్బలక్ష్మిని ఆదర్శ వృద్ధ ఆశ్రమంలో చేర్పించిన సానా సతీష్ బాబు ఫౌండేషన్. కాకినాడ ది గోదావరి కళా కౌముది ఫౌండేషన్ చైర్పర్సన్ బాజిబోయిన వెంకటేష్ నాయుడు, శ్రీ నటరాజు రాష్ట్ర కళాకారుల సంక్షేమ సంఘం పిఠాపురం అధ్యక్షులు ప్రభాకర్రావు, కార్యదర్శి ఎల్సెట్టి భానుమతి సహకారంతో కళాకారిణి మురమల్ల సుబ్బలక్ష్మిని కాకినాడ రమణయ్యపేట ఏపీఎస్సీ ఎదురుగా ఉన్న ఆదర్శ వయోవృద్ధుల వృద్ధాశ్రమానికి తీసుకురాగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ అధ్యక్షులు హరీష్, స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ ఆధ్వర్యంలో ఆశ్రమంలో సుబ్బలక్ష్మిని చేర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు చీరలు, నైటీలు, మగవారికి లుంగీలు, టవల్స్ అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ పెన్షన్ కూడా త్వరలోనే అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఈ వృద్ధ ఆశ్రమానికి ఏ సహకారం కావాలన్నా సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తామని ఆదర్శ వృద్ధ ఆశ్రమ వ్యవస్థాపకులు వైఎస్ఆర్ చౌదరికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ కార్యదర్శి ముమ్మడి వెంకటేష్, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి యనమదల రాజేష్, సభ్యులు పినిశెట్టి సురేష్, జర్నలిస్ట్ అర్జున్, యశ్వనాథుల రత్నం, తేజ, దామలంక గోవిందరావు, జనసేన నాయకులు వీరబాబు, హరీష్, స్పోర్ట్స్ శ్రీను, చార్లీ, క్రికెటర్ శేఖర్, వృద్ధ ఆశ్రమ సేవకులు సునీత, రమణ తదితరులు పాల్గొన్నారు. మరి ఆవిడ ఒకప్పుడు నాటక రంగంలో అంత ప్రచురత సాధించినటువంటి ఆవిడ మరి ఈరోజు పిఠాపురం పరిసర ప్రాంతాల దేవాలయాల దగ్గర భిక్షాటన చేస్తున్నట్టు నాకు మిత్రులైనటువంటి ది గోదావరి కళా కౌముది ఫౌండేషన్ నాటక చైర్మన్ అయినటువంటి బాజిబోయిన వెంకటేష్ నాయుడు గారు నా దృష్టికి తీసుకురావడం తెలిసింది. ఆయన ఒక వార్తతోటి ప్రచురించాలి, ఇలా చాలా ఇబ్బందిగా ఉంది ఆవిడకి, కంటతడి పెట్టు ఆవిడ పిఠాపురంలో ఉన్నటువంటి వాళ్ళు కళాకారుల దృష్టికి రావడం జరిగింది. భానుప్రియ గారు, రత్నం గారి దృష్టికి వచ్చింది. అది నా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఇది పత్రికా ముఖంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఇది మాకు చాలా బాధాకరమైన విషయం ఇది అని చెప్తే వెంటనే స్పందించి అది ఇటీవల కొన్ని పత్రికలో కూడా ప్రచురించడం జరిగింది. అలా అదే వాళ్ళు కూడా స్పందించి వేయడం జరిగింది. ఇది ఈ పత్రికలో రావడం వల్ల అందరూ చూసి స్పందించడం జరిగింది. కొంతమంది ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది మురమల్ల సుబ్బలక్ష్మి గారికి. మరి అలాగే మిత్రులైనటువంటి సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి నాకు అన్నయ్య సమానులు మరి తలాటం హరీష్ కుమార్ గారు, ఆయన ఈ ఫౌండేషన్ చైర్మన్గా ఆయన దృష్టికి తీసుకెళ్లాను. అన్నయ్య మరి ఎంతోగా మన సహకారం అందించాలంటే అందరూ ఆర్థిక సాయం చేస్తారు, మనం వాళ్ళ ఇచ్చి వదిలేయద్దు, ఆవిడకి పోషకాలను మనం అందిద్దామంటే వృద్ధాశ్రమం వైఎస్ఆర్ చౌదరి అన్న మిత్రులు ఆదర్శ వృద్ధాశ్రమం ఏపీఎస్సీ రమణయ్యపేట ఎదురుగుండా ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో మరి ఇక్కడ బాగా చూస్తారు వసతులు. ఇక్కడ ఏ కార్యక్రమాలన్నా సరే, ఎవరిదన్నా జయంతులన్నా వర్ధంతి కార్యక్రమాలన్నా బయట అట్టాసాలు చేయకుండా, ఇవి నా పుట్టినరోజులతో నా జన్మదినాలు కూడా, నా పుట్టినరోజు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంటుంది. అలాగే ఏ కార్యక్రమాలు ఇక్కడే చేస్తుంటాం, ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా నా తండ్రి సమానులు, ఇలా మాతృమూర్తులు అందరూ ఉంటారు, వీళ్ళ సమక్షంలో జరుపుకుంటూ ఉంటాం. మరి అన్నయ్య వెంటనే స్పందించి అయ్యో మనం చేద్దాం, వాళ్ళకి ఆర్థికంగా ఆవిడకి అయ్యే ఖర్చు కూడా మనం భరిద్దాం ట్రస్ట్ ద్వారా అన్నారు. నేను ముఖ్యంగా చెప్పేది మాటలు కాదు, అలాగే చేతలు చేసే మనిషి మన హరీష్ కుమార్ అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు మనం వాళ్ళకి ఎంతో కొంత ఉన్నవారికి కూడా శారీస్ ఇద్దామంటే అక్కడ ఉన్న ఆడవారికి అయితే శారీస్, చీరలు, వస్త్రాలు, అలాగే మగవారికి అయితే పంచులు, టవల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళకందరికీ ఫ్రూట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళు ప్రతిరోజు వస్తే చూసుకుంటారు. సానా సతీష్ బాబు గారికి కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ విషయాన్ని పిఠాపురం వస్తువులైనటువంటి ఈవిడ అక్కడ అడిగితే పవన్ కళ్యాణ్ గారు, మరి ఆయన ఒక కళాకారుడు కాబట్టి కంపల్సరీగా మీరు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళాలి. మరి అలా సానా సతీష్ గారు కూడా సంధించి చైర్మన్ గారు తలాట హరీష్ గారు కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళి ఈవిడికి ఒక నిలువు నీడ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను సౌహృదంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.